ఉత్తర భారతదేశంలో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, చండీగఢ్ లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అయితే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయి. అక్కడ వరదలు, వాగులు మొత్తం కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. సో పలు చోట్ల అక్కడ కొండ చెర్లు విరిగిపడడంతో రహదారులన్నీ కూడా మూసివేయబడ్డాయి. పెద్ద ఎత్తున అక్కడ స్థానిక ప్రజలు మొత్తం కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. సిమ్లాలో ఒక చోట హోటల్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో హోటల్లో సుమారుగా 30 మంది సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సో 20 మందిని సురక్షితంగా కాపాడగా మరొక 10 మంది ఆ వరదల్లో చిక్కుకుపోయి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. జార్ఖండ్ లోని తూర్పు సిక్బూమ్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. వరద నీటిలో ఒక ఆశ్రమ పాఠశాల పూర్తిగా కొట్టుకుపోయింది. పూర్తిగా అందులో ఉన్నటువంటి ఆ సామాగ్రి ఇతరత్ర మొత్తం కూడా పూర్తిగా ఆ నీటిలో మునిగిపోయాయి. సో 162 మంది విద్యార్థులు కూడా ఆ ఆశ్రమ పాఠశాలలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మరో వారం రోజుల పాటుగా ఈ రకంగానే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. పలు రాష్ట్రాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. ఒకసారి విజువల్స్ గమనించండి. ఉత్తరాఖండ్ లో పరిస్థితి ఎలా ఉంది? ఉత్తరాఖండ్ ఇది సిమ్లాలో, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఒక 5 స్టార్ బిల్డింగ్, ఒక హోటల్ కుప్పకూలిపోయింది. ఆ హోటల్లో ఆ సమయంలో 30 మంది ఉండగా 20 మందిని సురక్షితంగా కాపాడగలిగితే 10 మంది ఆ వరద నీటిలో చిక్కుకుపోయారు. ఆ విజువల్స్, లైవ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఒక బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఇక్కడ మీకు విజువల్స్ కూడా కనబడుతుంది చూడండి. హిమాచల్ ప్రదేశ్, ఇది హిమాచల్ ప్రదేశ్ లోని ఒక హోటల్, రెసిడెన్స్ హోటల్ అది. ఆ హోటల్లో ఒక్కసారిగా వరద ఉప్పొంగడంతో ఆ హోటల్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఆ బిల్డింగ్ లో ఆ సమయంలో 30 మంది ఉన్నారు. దాంట్లో 20 మంది సురక్షితంగా కాపాడగలిగారు అధికారులు. 10 మంది కొట్టుకుపోయారు. మరోవైపుగా ఇక్కడ విజువల్స్ చూడండి. ఉత్తరాఖండ్ లో కూడా ఒక ప్రమాదం, జార్ఖండ్ లో ఇంకో చోట. సో ఎక్కడ చూసినా కూడా కొండ చెరువు విరిగిపడడం, రోడ్లన్నీ ధ్వంసం అవ్వడం, ఇలాంటి విషయాలు కనబడుతున్నాయి. ఒక దగ్గర ఆశ్రమ పాఠశాలను కూడా, సిక్కింలోని సిక్బూమ్ జిల్లాలో ఒక ఆశ్రమ పాఠశాలను కూడా అందులో వరద నీటిలో చిక్కుంది. సుమారుగా 162 మంది విద్యార్థులు, ఇట్స్ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్. 162 మంది విద్యార్థులు ఆ ఆశ్రమ పాఠశాల ఉండే సమయంలోనే వరద నీటి ఉప్పొంగింది. దీంతో ఆశ్రమ పాఠశాలలోనే చిక్కున్నారు విద్యార్థులంతా కూడా. ప్రస్తుతం వారు ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడున్నారు అనేది కాస్త ఆందోళనే. మీరు చూడండి, జార్ఖండ్ లో కూడా ఒక చోట ఒక చెట్టుని పట్టుకొని ఒక వ్యక్తి అక్కడే ఉండిపోయాడు. బహుశా ఆ బైక్ పై వెళ్తూ ఉన్నాడు. సో ఆ సమయంలో ఏం కాదులే అని చెప్పి వేమరపాటుగా ఆ బైక్ ని అలా డ్రైవ్ చేస్తుండే కారణంగానే అక్కడ వెళ్ళిపోయి చెట్టుకు చిక్కున్నాడు. స్థానికులను కాపాడగలిగారు. ఇంకో చోట కాశ్మీర్ లో కొండ ప్రాంతాల్లో నుంచి వరద ఉప్పొంగుతూ ఉంటే చూడండి, నివాసాలు ఉన్నాయి అక్కడ ట్రక్ వెళ్తోంది. సో చాలా వేగంగా ఆ నీటి ప్రవాహంలో నుంచి ట్రక్ కొట్టుకు వెళ్తోంది. మరోవైపుగా హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, కాశ్మీర్ లో ఇంకో విజువల్ చూడండి. కార్లన్నీ నీట మునిగిపోయాయి. పెద్ద ఎత్తున ఆ కార్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. సో ఆ విజువల్స్ ని ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ కాశ్మీర్ చూడండి. కాశ్మీర్ లో ఒక ట్రక్ కొట్టుకుపోవడం, ఆ తర్వాత కార్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయే విజువల్స్ కనబడుతుంది. చూడండి, ఇది ట్రక్, ఇదంతా ట్రక్, చాలా హెవీ వెయిట్. బేసిక్ గా ఒక 10 టన్నుల వెయిట్ గల ఆ ట్రక్కే ఆ నీటి ప్రవాహాలు అలా కొట్టుకుపోతుంది అని అంటే చూడండి. ఇక్కడ పక్కనే మరి నివాసాలు కూడా ఉన్నాయి. అక్కడ కల్వర్ట్ ఉంది. ఆ గోడ కనుక లేకపోయి ఉంటే నీటి ప్రవాహం మొత్తం కూడా అటువైపుగా వెళ్ళిపోయేది. సో కాశ్మీర్ లో ఇంకో చోట కూడా సిచ్యువేషన్. సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ చూడండి. ఇక్కడ ఒక బిల్డింగ్, ఇది 5 స్టార్ బిల్డింగ్. సిమ్లాలోని 5 స్టార్ బిల్డింగ్ అని ఒక హోటల్, అది రెసిడెన్స్ హోటల్. సో హోటల్లో 30 మంది అందులో అప్పటికే కస్టమర్స్ వచ్చి ఉన్నారు. సో ఈ హోటల్ కింద ఒక్కసారిగా నదీ ప్రవాహం ఎక్కువైపోయింది. సో కోతకు గురైంది, ఆ మట్టి మొత్తం కూడా కోతకు గురైంది. దీంతో హోటల్ వన్ సైడ్ గా పడిపోయింది. వన్ సైడ్ గా ఒరిగి అటు నీటిలో పడిపోవడంతో ఆ హోటల్లో ఉన్నటువంటి 10 మంది ఆ నీటిలో కొట్టుకుపోయారు. 20 మందిని కాపాడగలిగారు, కానీ 10 మంది పూర్తిగా కుప్పకూలిపోయారు. ఇంకో చోట ఇటువంటి విజువల్ ఉత్తరాఖండ్ లో కూడా ఉంది. ఉత్తరాఖండ్ విజువల్ చూడండి, నదీ ప్రవాహం ఎలా ఉప్పొంగుతుంది అనేది. అటువైపు రోడ్డు అంతా కూడా, సో రోడ్డు నుంచి ఒక్కసారిగా వారంతా రోడ్డు తెగిపోయింది, పూర్తిగా ధ్వంసమైంది. కొండ చెర్లు విరిగిపడ్డాయి. చూడండి, ఇదంతా కూడా నివాసాలే, పైన కనిపించవన్నీ నివాసాలే. ఆ నివాసాల ప్రాంతాల మధ్యలో నుంచి ఇదొక బహుశా బ్రిడ్జ్ అయి ఉంటుంది. సో నివాస ప్రాంతాల మధ్యలో నుంచే పెద్ద ఎత్తున ఆ నీటి ప్రవాహం వెళ్తోంది. మరోవైపుగా జార్ఖండ్ లో ఒక వ్యక్తి డైరెక్ట్ గా నీళ్లు వస్తున్నాయి, ప్రవాహం ఎక్కువగా ఉందని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆ నీటి ప్రవాహంలో నుంచి వేగంగా బైక్ ని డ్రైవ్ చేస్తూ రావడంతో ఆ చెట్టుకు చిక్కున్నాడు. సో ప్రజెంట్ ఇటువంటి దృశ్యాలు ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూసిన పరిస్థితి అనుకోండి. జార్ఖండ్, సిక్కిం, వివిధ ప్రాంతాల అటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా మీకు నేను, జార్ఖండ్ లోని తూర్పు సిక్బూమ్ జిల్లాలో ఒక ఆశ్రమ పాఠశాల నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో సుమారుగా
162 మంది విద్యార్థులు అందులోనే చిక్కుకొనిపోయారు. మరి వారి పరిస్థితి ఏంటి అది ఇంకా కొంత డౌట్ఫుల్ గానే ఉంది. సో మరో వారం రోజుల పాటుగా ఈ రకంగానే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. देखो ना कई नदी आई भयंकर वाली बहुत साल बाद तो छतम उड़ गया बहुत साल बाद आई नदी बहुत साल बाद आज गिनती సో ఇది ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసాం సౌత్ ఇండియాలో గతేడాది కేరళ ఎటువంటి వరద బీభత్సాలు సృష్టించబడిందని చెప్పి ఇప్పుడు కూడా అదే స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో అటు ఉత్తరాఖండ్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. చాలా మంది ఆ వరద నీటిలో చిక్కుకుపోయి కొట్టుకుపోతున్నారు. దానికి ఇంకా లెక్కపత్రం అనేది బికాస్ వివిధ ప్రాంతాల్లో అంతా కూడా ఒకే కామన్ సినారియో ఉంది కాబట్టి పెద్దగా అడ్రస్ చేయలేకపోతున్నాం. సో జార్ఖండ్ లో సిక్భూమ్ జిల్లాలో 162 మంది విద్యార్థులు ఒక ఆశ్రమ పాఠశాల చదువుతుండగా వరద వారిని ముంచెత్తింది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందుబాటులో. శిల్ప, ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున అక్కడ మరణాలు సంభవిస్తున్నాయి, నీటిలో కొట్టుకుపోతున్నారు. ఇంకా వారం రోజుల పాటుగా అక్కడ వర్షపాతం ఉండే అవకాశం నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి? ప్రస్తుతానికి ఆ క్యాజువాలిటీస్ లెక్క ఏంటి? ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వృక్షాలతో మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఉత్తర భారతదేశం మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో అక్కడ మొత్తం కూడా వస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా చాలా చోట్ల కూడా జాతీయ రహదారులపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా రహదారులు మూసివేశారు, మూతపడ్డాయి. దీనితో జనజీవనం కూడా అస్తవ్యస్తమై చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొత్తం కూడా ఒక్కసారిగా ఈ వర్షాలు ముంచెత్తడంతో ఎక్కడికక్కడికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంకోవైపు ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి హోటల్లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో 30 మంది సిబ్బంది ఉన్నట్లు ఒకవైపు అధికారులు చెప్పారు. దాంట్లో 20 మందిని అటు SDRF బృందాలు వారిని రక్షించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఇందులో 10 మంది కూడా మిస్ అయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒకవైపు నైరుతి ఋతుపవనాలు అటు నార్త్ స్టేట్స్ కు ఒక రీచ్ అవడంతో ఈ వర్షాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ఉత్తరాది రాష్ట్రాల మొత్తం కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇంకోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో సౌత్ స్టేట్స్ తో పోల్చుకుంటే ఉత్తర స్టేట్ లో ఎక్కువగా ఉంటే దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఉరుములు మెరుపుతో కూడినటువంటి భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువనే వర్షం నమోదైనట్లు కూడా చెప్తున్నారు. జనరల్ గా 10 సెంటీమీటర్లు అవుతూనే ఎక్కువ వర్షము దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంటది. అలాంటిది దాదాపు 20 సెంటీమీటర్ల అత్యధికంగా 20 సెంటీమీటర్లు ఏంటంటే దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది అక్కడ వర్ష ప్రభావం ఏ విధంగా ఉన్నదో. ఇంకోవైపు చాలా మంది చిక్కుకున్నారు. ఇప్పటికీ అక్కడ మొత్తం కూడా అత్యవసరం వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఇంకోవైపు ఇప్పటికే ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇలాంటి వాతావరణం ఉండడంతో ఇప్పటికే దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎవరైతే అటు చార్ధామ్ యాత్ర కావచ్చు, ఇంకోవైపు డెహ్రాడూన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా యాత్రకి వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అక్కడనే ఉండాలి, వాళ్ళు ముందుకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతో ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇప్పటికే IMD కూడా అంచనా వేస్తుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ వచ్చే వారం రోజుల పాటు ఇంకా గతంలో చూసినాం కేరళలో ఏ విధంగా వర్షంతో అక్కడ అతలాకుతలమైందో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇటు ఉత్తర రాష్ట్రంలో ఉత్తరాదిన కూడా కొనసాగడంతో
ఒక్కసారిగా జనజీవనం అయితే అస్తవ్యస్తమైంది. కానీ ఎవరు కూడా ఊహించలేదు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఎఫెక్ట్ అయితే కనిపించలేదు. కానీ ఒకవైపు నైరుతి పవనాల ఎఫెక్ట్, ఇంకోవైపు అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎవరిని కూడా బయటికి రావద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే శిథిలావస్థకు చెందిన భవనాల నుంచి కూడా విడిచి వెళ్లాలంటూ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ తలదాచుకోవాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద మరి వారం రోజుల పాటు ఇదే పరిస్థితుల్లో ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే వాళ్ళని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. శిల్ప, సో పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాలన్నీ వణికిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అక్కడ భారీ వర్షపాతం నమోదవుతోంది. వాగులు వంకలన్నీ ఉప్పొంగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడ నివాసాలను ఏదైతే పురాతన భవనాలు ఉంటాయో వాటన్నిటిని వదిలేసి రిహాబిటేషన్ కి చేరుకోవాలని చెప్పి వారు అధికారులంతా హెచ్చరిస్తున్నారు. మరో వారం రోజుల పాటుగా ఇదే రకంగా వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. బంగాళాఖాతంపై అల్పపీడనం ప్రభావంతో ఇటు దక్షిణాది రాష్ట్రాల కంటే కూడా ఉత్తరాది రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జనరల్ గా 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం అయితేనే చాలా పెద్ద వర్షపాతంగా భావించేటువంటి పరిస్థితుల్లో నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది ఉత్తరాది రాష్ట్రంలో. అక్కడ సినారీ ఎటువంటి విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మరో వారం రోజుల పాటు కనుక పరిస్థితి రకంగా ఉంటే ఉత్తరాది దేశాలు మొత్తం పెద్ద ఎత్తున తడిసి ముద్దయ్యే అవకాశం, ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది మరింతగా ప్రమాదాల బారిన ఎక్కువగా పడే అవకాశం కూడా ఉంది. देखो ना, कई नदी आई भयंकर वाली सबसे बड़ी बहुत साल बाद छतम उड़ गया। बहुत साल बाद आई नदी, बहुत साल बाद। తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.